పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ. ఉదయం అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రం అవుతున్న ఎఫ్ఐఆర్ ఇవ్వలేదని తెలిపారు. అసలు ఎందుకు అరెస్టు చేశారో కూడా అర్థం కావడం లేదని వాపోయారు. అంతకుముందు కృష్ణలంక పిఎస్ దగ్గర కొంత డ్రామా నడిచింది. వంశీని చూసేందుకు వెళ్లిన ఆయన సతీమణి పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ గేటు దగ్గరే నిలిపివేశారు. కాసేపటికి ఆమెకు అనుమతినిచ్చారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి వంశీని కలిసి వచ్చారు. ఇంకా మనకి ఎఫ్ఐఆర్ సర్వ్ చేయలేదండి. మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే రీజన్, గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. Notice only sections mentioned, not the grounds of arrest and what cause he was arrested. అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ. రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని ఇంతసేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్. దట్ ఈస్ వాట్ లా. మీరు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలం. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఫైన్. అదే మనం చెప్తాం అక్కడ. వి కాంట్ టెల్ ఎనీథింగ్. మీరు చెప్పే అవకాశం ఉంటుందని ఆయన చెప్తారు, ఇంకా మనకి ఎట్లా అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు, బట్ మన చేతులు ఏముండదు కదా. వి కాంట్ ప్రొసీడ్ ఫర్దర్. ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లా అనిపిస్తుంది? ఎపిసోడ్ నేను పొద్దున్న నుంచి చెప్పాను, బట్ ఎవ్రీథింగ్ ఏం అర్థం అవ్వట్లేదు.